పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు నిర్వహించారు. గోల్కొండ గార్డెన్స్ లో ప్రతిపాటి పుల్లారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ప్రతిపాటి పుల్లారావు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు మంత్రి గొట్టిపాటి. జ్యోతి ప్రకాశం జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జనార్దన, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వత్వం. నేతృత్వం, దాతృత్వం, భాతృత్వం, సాక్షాతృత్వంతో జరుగుతున్నటువంటి ఒక ఎద్దుల పందాలే కాకుండా పుల్లారావు గారి ట్రస్ట్ ద్వారా ఐ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. చాలా మంచి మంచి కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు, చాలా మంచిది. దాంతోపాటు ఇందాక పెద్ద పుల్లారావు గారు చెప్పారు మంచి మాట. ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఎద్దుల పందాల మీద నిషేధం ఉండేది సుప్రీంకోర్టులో. ప్రత్యేకంగా కమిటీ సభ్యుల ద్వారా కోర్టులో ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనందరూ తెలిసిందే, పండగ అయిపోయిన తర్వాత మనం వ్యవసాయ ఉత్పత్తులు పండించిన తర్వాత గ్రామాల రైతుల సోదరులందరూ కూడా ఎద్దుల పందాలు పెట్టడం అనేది ఇవాళ నేటిది కాదు. గతంలో 40-50 సంవత్సరాల నుంచి మన రైతు సోదరులు అందరూ కూడా చేసిన కార్యక్రమం. కాబట్టి వాళ్ళకి కొద్దిగా కమర్షియలైజ్ అయింది. అది ఖర్చు పెరిగిపోయింది. వ్యవసాయ ఎద్దులు పెంచాలంటే సామాన్యంగా లేదు ఇవాళ. అందుకని కొద్దిగా కమర్షియలైజ్ అయినా సరే పండగ అయిపోయిన తర్వాత మన గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఎద్దుల పందాలు పెడతాం. 30 నుంచి 40 పైన ఎద్దుల పందాలు పెడతా ఉంటాము. అన్ని కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంటాయి. ఏ కార్యక్రమంకైనా జనాన్ని పిలవాలి, కానీ ఒక ఎద్దుల పందానికి మాత్రం 1,00,000 మంది జనం వాళ్ళే వచ్చి కూర్చునే కార్యక్రమం ఏదైతే కార్యక్రమం ఎదురు పందాలు ఎక్కడ జరిగినా సరే అదొక మంచి కార్యక్రమం. అది కూడా ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు అయింది మన దగ్గర నుంచి దూరం అయిపోయి చనిపోయి. ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ పెట్టడం చాలా మంచిది.